హరీష్, నీతో మాట్లాడాలి. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం నాకు అవసరం లేదు. హరి, మేం తలుచుకుంటే నిన్ను మర్డర్ చేయడం క్షణాల్లో పని. మర్యాదగా నాతో రా. ఎక్కడికి? బాపినేడు గారి దగ్గరికి. నేను రాను. అసలు నన్ను బలవంతంగా ఎందుకు తీసుకొచ్చారు? సరోజా, హరిని గెస్ట్ గా తీసుకురమ్మంటే ఫోర్స్ గా లాక్కొస్తారా? తప్పు కదా. అసలు ఏం కావాలి మీకు? ఇది తెలివైన ప్రశ్న అంటే. హరి, జరిగింది మొత్తం నీకు తెలుసు. అయితే నేనేం చేయను? చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. ఎంతైనా ఆశ లవరివి కదా. లవ్వా? ఆశతో లవ్వా? మొన్న సార్తో, నిన్న ఫణీంద్రతో, రేపు ఇంకెవరితోనో. అలాంటి తిరుగుబోతు దాంతో నీకు లవ్వేంటి? పదవి, డబ్బు అని పరితగించే ఆడది ప్రేమకు పనికిరాదు. బాపరేడు! కూల్ కూల్ హరి. ఆశ చేస్తుంది నీకు ఓకేనా? ఇష్టపడ్డ ఆడది ఎవడెవడి చేతుల్లోనో నలుగుతుంటే బాధగా లేదు? గుండె మండిపోవడం లేదు? ఆశ, నువ్వు చేస్తుందంతా తప్పు. నన్ను నమ్ము. ఇదంతా నా వద్దు. ఇష్టం. నాకు నచ్చినట్టే చేస్తాను. ఇష్టమైతే నాతో ఉండు, లేకపోతే నేనేం చేయను. ఆశ నా మాట వినడం లేదు. వినదు. ఎందుకంటే ఆశ లాంటి అంతగత్తెకి ఇప్పుడు నీ తోడు అవసరం లేదు. ఆ, నోట్ల కట్టల మీద నడవాలి, స్టార్ హోటల్లో తిరగాలి, స్వర్గ సుఖాల్ని ఎంజాయ్ చేయాలి. ఇవే తనకు కావాలి. అందుకోసం ఎంతకైనా దిగజారాలి. నౌ దట్ ఈజ్ ఆశ. ఇప్పుడు చెప్పు, ఇంకా నీకు ఆశ మీద ఆశుందా? కోపంగా ఉంది కదూ? ఎంత? చంపలు పగలగొట్టేంత? ప్రాణాలు నిలువున తీసేంత? తప్పులేదు హరి. సముద్రంలో షిప్పు మునిగిపోయేటప్పుడు అక్కర్లేని బరువుని తగ్గించడం కోసం ఒక్కోసారి ఇష్టమైన వాటిని కూడా నీళ్లల్లోకి విసిరేయక తప్పదు. వదిలించుకో. ఆశ అనే వేస్ట్ ని వదిలించుకో. మాతో చేతులు కలుపు, నీకు ₹1,00,00,000 ఇస్తాను. ఆశ దగ్గర నా 2 సీడీల్ని మాకు తెచ్చివ్వు. నీకు 2 కోట్లు ఇస్తా. ఇంకా ధైర్యం ఉంటే, లైఫ్ లాంగ్ రాజాలా బతకాలనుకుంటే ఆశని ఫినిష్ చేయి. నీకు 10 కోట్లు ఇస్తా. ఎవరి దారులు వాళ్ళవైనప్పుడు ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే తప్పే లేదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా నీ కాలు బాగు చేయించుకోవచ్చు. ఆశ కన్నా అందమైన అమ్మాయిని, పద్ధతిగా ఉండే కన్నెపిల్లని పెళ్లి చేసుకోవచ్చు. సీడీలతో, శుభవార్తతో తిరిగిరా. 10 కోట్ల హాట్ క్యాష్ ని హ్యాపీగా తీసుకో. ఎలా చంపుతావు? ఏ టైప్లో మర్డర్ చేసినా పోలీసులకి దొరికిపోతావు కదా. ఇప్పటిదాకా ఎవరు చేయని స్టైల్లో పోలీసులు కాదు కదా, ఫోరెన్సిక్ స్పెషలిస్టులు కూడా పట్టుకోలేనంత సరికొత్త స్టైల్లో మర్డర్ చేసి చూపిస్తా. ఆశ, ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం కుదరదు. 100 కోట్లు ఇవ్వడానికి ఓకే. నేనే తీసుకొస్తాను. హిల్ టాప్ ప్లేస్కి రా. ఓకే. ఈ డర్టీ గేమ్లో గెలుపు నాదే.
ఇష్టమైతే నాతో ఉండు, లేకపోతే హరిని హర్ట్ చేశాను. కోట్ల డబ్బు చేతికి రాగానే స్టేట్స్కి తీసుకెళ్ళాలి. హరికి ట్రీట్మెంట్ చేయించాలి. భార్యని కాలేకపోయినా ఓ ఫ్రెండ్లా జీవితాంతం తనతోనే ఉండాలి. సారీ. నాకు తెలుసు నువ్వు వస్తావని. హరి, నీకు గుడ్ న్యూస్. సరోజ ఫోన్ చేసింది. 100 కోట్లు ఇస్తానంది. అదేంటి బాబు నాకు 10 కోట్లు ఇస్తాడే? ఫినిష్ చేయి. నీకు 10 కోట్లు ఇస్తా. మరింకే చంపే. అమ్మో, నువ్వు నా ప్రాణానివి, నువ్వు నా బంగారానివి. 10 కోట్లు కాదు కదా, 1,00,00,000 కోట్లు ఇచ్చినా నేను నిన్ను వదులుకోలేను. ఆ బాపిని సరోజని నోటికొచ్చినట్లు తిట్టేసి వచ్చేసాను. హరి, ఐ లవ్ యూ టూరా. ఇక మీద నీకు నచ్చినట్టే ఉంటాను. ఓకే ఆశా. తలుపు తీయట్లేదు. ఆశని నువ్వు మర్డర్ చేస్తే మరి నిన్నెవరు షూట్ చేశారు? 10 కోట్ల క్యాష్ నీకెవరిచ్చారు? రేయ్ చెప్పరా. హరి, యూ కెనాట్ ఎస్కేప్. నిజం చెప్పేస్తే నీకే మంచిది. నేను ఫినిష్. శభాష్, నీతో చెప్పానా ఫణీంద్ర, వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్ అని. క్యాష్. ఈ బాపినీడు మాటంటే మాటే. 10 కోట్లు ABCDలు. తీసుకో. పాపినీడు, ఈ హరీష్ ఒకవేళ పోలీసులకు దొరికిపోతే? దొరకడు. దొరికేంత దాకా బతకడు. ఫినిష్ హిమ్. అవన్నీ నేను పదం చూసుకుంటాను. మర్చిపోకండి. నువ్వన్న జ్ఞాపకం చెయ్యి. టార్గెట్ మిస్ అయింది సార్. రాయ్, పేరుకు పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎందుకో? సారీ సార్.
హరీష్ తప్పించుకున్నాడా? వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. ఇప్పుడు ఎలా? చాలా డేంజర్. నో ప్రాబ్లం. ఇవి ఒరిజినల్ సీడీలు. హరీష్ కిచ్చింది నకిలీ కరెన్సీ. అంటే దిస్ ఈస్ ద రియల్లీ డర్టీ గేమ్. కల్పేష్, సో నీ ప్రియురాల్ని నువ్వే చంపేశావు. ఎందుకు? నా మాట విననందుకు, ఒక బజార్ దానిలాగా బిహేవ్ చేసినందుకు దాన్ని చంపేశాను. హలో, సార్, దిస్ ఇస్ సిబిఐ ఆఫీసర్ భరత్. చెప్పండి. ఎనీ ప్రోగ్రెస్? ఎస్ సార్, సాక్ష్యాలన్నీ రెడీగా ఉన్నాయి. బాపినేడు అండ్ పణేంద్ర ఆర్ ది కల్ప్రిట్స్. ఆశాని మర్డర్ చేయించింది వాళ్లే. ఇంకెందుకు ఆలస్యం? అరెస్ట్ దెమ్. వాళ్ళ అరెస్ట్కి మీరు సిగ్నల్ ఇస్తే. ప్రొసీడ్. లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. కలుపు మొక్కల్ని పీకి పారేయడమే నా ఫిలాసఫీ. థ్యాంక్ యూ సార్. ఆశాలతని మర్డర్ చేయించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. స్టాప్ ఇట్. ఎవిడెన్స్, సాక్ష్యం ఉందా? ఉంటే చూపించండి మిస్టర్ భరత్. ఉంది. మీ నేరాల్ని ప్రూఫ్స్ తో సహా నిరూపించే తిరుగులేని సాక్ష్యం ఉంది. అచ్చా, షోమి. హలో, ఎలా జరిగింది? ఎవరో గూండాలు ఒక్కసారి వచ్చి పడ్డారు. అడ్డుకున్న నన్ను షోల్డర్ మీద గన్తో కాల్చారు. నేను వద్దంటున్నా వినకుండా లాకప్ లో ఉన్న హరీష్ ని క్లోజ్ రేంజ్ నుంచి షూట్ చేసి చంపారు సార్. ఎంతిచ్చాడు బాపినీడు? మిస్టర్ భరత్ ఏమంటున్నారు? నిజాన్ని సమాధి చేస్తే నీకు గిరాయి ఎంతిస్తానన్నాడు. లక్షల, కోట్ల? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? హరీష్ ని షూట్ చేసి చంపింది నువ్వే అని నాకు తెలుసు. అని అరిస్తే సరిపోదు, మీ ఎలిగేషన్ కి ఎవిడెన్స్ కావాలి. ఓహో, ఎవిడెన్స్ కావాలా? వర్ష. ఎస్ సార్. మిస్టర్ ఏసీపీ, దిస్ ఈజ్ సిబిఐ. నీలాంటి రోగ్స్ డర్టీ ట్రిక్స్ ప్లే చేస్తారని ఊహించే సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేయించాను. వర్ష, Yes, sir. ప్లేట్. నమస్తే సార్. సార్, సార్. వీడేనా? ఎస్ సార్. బెండ్ అయ్యాడా? నో సార్. బెండ్ తీస్తే వాడే బెండ్ అవుతాడు. ఏం పై ఆఫీసర్ వస్తే మర్యాద చేసుకోవాలని తెలీదా? వెళ్ళి ఓ స్కాచ్, నా బ్రాండ్ తెలుసుగా. ఎస్ సార్. ఓసీలో వస్తే స్కాచ్ ఏంటి, ఇండ్రిన్ కూడా తాగే పేవర్ శాతం. నీకు సెపరేట్గా చెప్పాలా? వెళ్ళి చికెన్ బిర్యానీ 2 ఆమ్లెట్లు పట్టుకుని రా. ఓకే సార్. హరీష్, ఆశా నువ్వే చంపానని ఒప్పుకో. బాపినిడి గారి పేరు పొరపాటును కూడా రాకూడదు. హలో ఏసీపీ సార్. ఆ హరీష్ గాడు తప్పించుకున్నాడయ్యా. టెన్షన్ పడకండి సార్, లాకప్లో నా కళ్ళ ముందే ఉన్నాడు. వెరీ గుడ్, వెంటనే చంపేయి. ష్యూర్. 10 కోట్లు కావాలి. చాలా ఎక్కువ. మీ పరువు కంటే ఎక్కువ సార్. ఓకే. హరీష్కి ఇచ్చినట్టు దొంగ నోట్లు కాదు, ఒరిజినల్ నోట్లు. 10 కోట్లు కావాలి. ఓకే, ఫినిష్ హిమ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆశాని హరీష్ చేత మర్డర్ చేయించింది వీళ్ళ ముగ్గురే. లాకప్ లో ఉన్న హరీష్ ని సర్వీస్ రివాల్వర్ తో షూట్ చేసింది ఈ ఏసీపీనే. మిస్టర్ బాపినేడు, మీరు నేరాన్ని అంగీకరిస్తున్నారా? మిస్టర్ ఫణీంద్ర, మీరు? మహిళా నాయకురాలు సరోజాదేవి, మీలాంటి వాళ్ళు ఉండబట్టే
ప్రజల్లో రాజకీయాలంటే రోత పుడుతోంది. మీరు ప్రజాప్రతినిధులు. ఏసీపీ శ్రీనివాసరావు బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్వి. నేరస్తులతో చేతులు కలిపి లాకప్లో ఉన్న ఒక ముద్దాయిని కాల్చి చంపావు, అవునా? మీలాంటి క్రిమినల్ బ్రెయిన్స్ ఉన్న ఆఫీసర్ల వల్లే ప్రజల్లో పోలీసులంటే విలువ లేకుండా పోయింది. వెల్డన్ మిస్టర్ భరత్. అవును, ఆశా హత్య ఒక సిరంజి ద్వారా జరిగిందా? ఇజ్ ఇట్? Yes, Your Honor. It's a clever and cold-blooded murder. Killing by air embolism. ఎయిర్ ఎంబోలిజమా అంటే? I will explain you, sir. ఓకే సార్. వాటర్ పైప్స్లో ఎయిర్ బబుల్స్ చేరితే నీటి ప్రవాహం ఆగిపోతుంది. దాన్నే ఎయిర్ లాక్ అవడం అంటాం. మనిషి గుండెకి రక్తాన్ని సర్క్యులేట్ చేసే వీన్స్లోకి బలవంతంగా గాలిని ఇంజెక్ట్ చేస్తే గుండె ఆగిపోతుంది. దాన్నే ఎయిర్ ఎంబోలిజం అంటాం. 40cc ఎయిర్ని ఓ పెద్ద సిరంజీ ద్వారా వీన్స్లోకి ఎక్కిస్తే ఆ మనిషి వితిన్ మినిట్స్ ప్రాణాల్ని కోల్పోతాడు. పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ వీన్స్ కట్ కాగానే అందులోని గాల్లో కలిసిపోతుంది. దిస్ ఇస్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ మర్డర్ టెక్నిక్. ఈ నీడిల్ ద్వారానే బయటపడింది. దట్స్ ఆల్, యువర్ ఆనర్. ఆశాలత అనే ప్రజాసేన పార్టీ యువ నాయకురాల్ని మర్డర్ చేసేందుకు కుట్ర పన్ని ఆమెను హత్య చేయించిన బాపినీడు, ఫణీంద్ర, సరోజాదేవి అనే ముగ్గురు ముద్దాయిలకు డ్యూటీలో ఉండి లాకప్లో ఉన్న హరీష్ అనే ముద్దాయిని కాల్చి చంపిన నేరానికి ఏసీపీ శ్రీనివాసరావుకి ఇండియన్ పీనల్ కోడ్ 120B 299, 301, 302 సెక్షన్ల ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షని విధించడమైనది. ఫెయిర్ గేమ్ ఆడితే రిజల్ట్ నీట్గా ఉంటుంది. డర్టీ గేమ్ ఆడితే రిజల్ట్ నాస్టీగానే ఉంటుంది.